కూర్చోవడానికి నేను సిద్ధం. నేను సిద్ధం. ఒక్క నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు. గౌతమ్ ప్రసాద్ గారు డిస్కషన్ నడుస్తుంది. గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి. సో అంటే అఫ్ కోర్స్ చర్చకు మీరు సిద్ధం అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆల్వేస్ సిద్ధం అని అంటుంది. బట్ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని వాళ్ళు అడుగుతున్నారు. సిద్ధమే. మా వాళ్ళు ఎందుకు సిద్ధం గారు? మొత్తం టోటల్ గా బనకచర్ల ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని నేపథ్యం ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి మొత్తం చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. మీరు సిద్ధమే అయితే స్పెషల్ పెట్టండి, సమావేశం పెట్టండి, అసెంబ్లీ సమావేశం పెట్టండి. మీ అధికార పార్టీ కదా పెట్టాల్సింది, పెట్టండి. మా వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, బనకచర్ల మీద మొత్తం ఇష్యూ అంతా మాట్లాడతారు. లేదు అంటవా సామాన్య కార్యకర్తలుగా రేపే గౌతమ్ ప్రసాద్ గారు బనకచర్ల మీద మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం బనకచర్ల మీద మీరు మాట్లాడుతున్నారు. బట్ బనకచర్లను మీకంటే ముందే కవిత మాట్లాడడం జరిగింది. కవిత బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడలేదు, కవిత జాగృతి తరపున మాట్లాడారు. జాగృతి ఉద్యమ సంస్థ అంటున్నారు. రేపొద్దున ముఖ్యమంత్రి అయినాక, తాను ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ సంస్థ ఉద్యమ సంస్థగానే ఉంటుంది. సో భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంపొందిస్తాం, దీన్ని ఇంకా పెంచుతాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పేసి ఒక పార్టీలోనే రెండు వర్గాలు కనిపిస్తున్నాయి. రెండో పార్టీ పుట్టుకను ముందే ఊహించవచ్చు. సో అట్లాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. సో ఇది బీఆర్ఎస్ పార్టీ, అఫ్ కోర్స్ మీరు కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతున్నారు, బట్ ఇంటి కొట్లాట కూడా కొంత కనిపిస్తోంది కదా. శ్రీకాంత్ అన్న, నేనేమంటున్నాను అంటే ఇంట్లో కొట్లాట ఉంటే ఉండని, కవితక్క మాట్లాడితే మాట్లాడని, తను ఎన్ని పాయింట్లు మాట్లాడినా బనకచర్ల విషయం మీద మేమందరం ఒకే అభిప్రాయం కదా, ఆధారాలు ఒకటే కదా, విషయం ఒకటే కదా, అది పక్కన పెట్టేద్దాం. రేపు పార్టీ పుట్టదా లేదా ఇదే పార్టీలో ఉంటారా తను క్లియర్ గా చెప్పింది మొన్న ఒక ఇంటర్వ్యూలోనే. ఇంకో పార్టీ పుట్టే ప్రసక్తి లేదు, నేను కంప్లీట్ గా బీఆర్ఎస్ అని చెప్పింది. మనం అంతవరకే పరిమితం అవుదాం. ఇక జరగబోయే పరిణామాలు ఊహాజనితంగా మనం మాట్లాడుకోవడం వలన దాంతో మనకు పెద్ద ప్రయోజనం ఒరిగేదేం లేదు. నేను ఏమంటున్నానంటే ఇదే బనకచర్ల ఇష్యూ మీద ఈ రోజు వెంకట్ ఇంత గొంతు పెద్దగా చేసి మాట్లాడుతున్నాడు కదా. నేను రేపు 11, 12 ఐన్యూస్ వేదికన 1 గంటగా 2 గంటలకా విత్ ప్రూఫ్ తో సహా ఆయనకు రమ్మనండి, నేను ప్రూఫ్ తో సహా నేను వస్తాను. ఆనాటి సిడబ్ల్యూసి మినిట్స్ తో సహా నేను వస్తాను, ఆయనకు కూడా రమ్మని చెప్పండి. మొత్తం టోటల్ గా మీ ముందే, మీ సమక్షంలోనే ఇదే శేషి సారు, ఇదే వెంకటరెడ్డి సారు, ఇంకా ఇంటలెక్చువల్స్ ఎవరున్నా మనం ఒక వేదిక చేసుకొని మాట్లాడుకుంటాం. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు బనకచర్ల ఇష్యూ మీద వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలి. వీళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేయడంలో ఈ రోజు సిద్ధహస్తులుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి మేము ఖచ్చితంగా మేము వస్తున్నాం. పచ్చి అబద్ధాలు మాట్లాడడం, నేను అదే చెప్తాను. నేను అదే అంటున్నా కదా, నేను మీరు కాదని నేనేమన్నా, నేను వస్తా అంటున్నా కదా, నేనే చెప్తున్నా కదా, నేను వస్తాను అన్న ఓకే అంటే గనక, శ్రీకాంత్ అన్న ఓకే అంటే గనక తప్పకుండా షెడ్యూల్. ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఇక్కడ కావాల్సింది పంచాయతీ కాదు, ఇక్కడ కావాల్సింది నువ్వెంత అంటే నువ్వెంత అన్నది కాదు, వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలవాలి. దట్ ఈస్ వాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఐన్యూస్. వెంకరెడ్డి గారు, సో వెంకరెడ్డి గారు ప్రతి అంశంలో అంటే ఎవ్రీ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఒక వర్షన్ కనిపిస్తోంది, సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు విమర్శలు. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీలో కూడా అఫ్ కోర్స్ బయటికి పార్టీ అంతా ఏకమని మాట్లాడుతున్నా కానీ అంతర్గతంగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. సో రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయి. దేవుడు చుట్టూ దయ్యాలు ఎవరు అన్నది బయటకు రావాలా, అది ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలవాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కమింగ్ టు భారతీయ జనతా పార్టీ. సో మొన్నటి వరకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఆల్ ఆఫ్ సడన్ గా పడిపోయిందా? బీజేపీ బీసీలను వదిలేసిందా? సో ఎన్నికలకు అఫ్ కోర్స్ ఇదంతా సీన్ చూస్తే ఇక ఎన్నికలు వచ్చే 3 సంవత్సరాల ఎన్నికల్లో ఈ 2 ఏళ్ళు కూడా ఇదే చర్చలు జరగబోతున్నాయి. ఎవరు గెలుపు ఎవరు ఓటమి అన్ని తేల్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు? ఒక్కటి శ్రీకాంత్ గారు, మీరు ఏదైతే విషయం ప్రస్తావన తీసుకురావడం జరిగిందో, ఆల్ ఆఫ్ సడన్ గా బీజేపీ గ్రాఫ్ పడిపోయిందా అనేటువంటి చర్చ ఏ కోశాన కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అంగీకరించదు. దానికి ఎందుకు మీడియాలో వస్తుంది? నిన్న మొన్న చూస్తున్నారు కదా, రామచంద్రరావు గారు మాట్లాడుతున్నటువంటి ధోరణి, దాంట్లో ఉండేటువంటి ఉగ్ర రూపము, ఆక్రోశము ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మీద ఉండేటువంటి అసహనము,
కాంగ్రెస్ పార్టీ అవినీతి వీటన్నిటి గురించి ఆయన మీరు చాలా సీరియస్ గా ప్రస్తావిస్తారు. వెంకటరెడ్డి గారు మీరు చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు. మరి శేషు సార్ ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ వర్షన్ అయిపోయిన తర్వాత నేను శేషు సార్ని అడుగుతాను. శేషు గారు నవ్వుతే శేషు గారు నవ్వుతారనే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే నిన్న మొన్న ఒక 2 టీవీలలో శేషు గారు ఒక లైన్ నవ్వాలనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన నవ్వుతాడని నాకు తెలుసు. ఆయన ఏం సమాధానం చెప్తాడని కూడా నాకు తెలుసు. నేను భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే నేను మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే మీరు మనం ఉంటాం కదా, 15 రోజుల లోపల రామచంద్రరావు గారి ఉగ్రరూపం ఏందో తెలుస్తుంది. ఆయన ఏమి పనికిరాడు, ఆయన అసలు ఏమి లేదు, ఆయన ఒక పప్పు అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ కాంగ్రెస్ సోషల్ మీడియా చేసినటువంటి దుష్ప్రచారానికి జవాబు ఆయన ఇస్తాడు. ఆయన ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసిండు. వామపక్ష భావజాలం ఉన్నటువంటి PDS RS లను ఎదుర్కొని దెబ్బలు తిని కాలు చేతులు ఇరగొట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి. నేను పార్టీ లైన్ ప్రకారం దట్ ఇస్ ద గుడ్ డెసిజన్, బట్ ప్రజల లైన్ ప్రకారం ఎంతవరకు గుడ్ డెసిషన్ అనేది పాయింట్ అంతే. అదే మీరు ఒక్కటి అందరూ ఏమనుకుంటారు అంటే సరే ఏదో ఒకటి ఆ నాయకుడు వస్తాడు ఈ నాయకుడు వస్తాడు అని ప్రచారం జరిగిన మాట వాస్తవము. అది స్లోగా రివర్స్ అవుతుంది. నేను ఇవాళ మీకు ఛాలెంజ్ చేసిన 15 రోజుల తర్వాత రామచంద్రరావు అసలు రూపం ఏందనేది బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాతను మించి మాట్లాడేటువంటి స్థాయిలో ఇవాళ రామచంద్ర గారు ఉన్నారు. ఆ లైన్ లో మేము నిర్ణయం చేస్తున్నాము, ముందుకు వస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను వస్తాం కదా, వారానికి 2 సార్లు మీ డిబేట్కి వస్తాం కాబట్టి తప్పకుండా మాట్లాడదాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి చేతుల్లో, ఆధ్వర్యంలో, నియంత్రణలో చాలా స్పష్టంగా ముందుకు పోతున్నటువంటి సందర్భము. అది అట్లా పక్కకెట్టండి. ఇక మీరు ఎన్నికలు అన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది ఏంటంటే ఒక అభద్రతా భావము, ఒక అసహనము, ఏమి చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితి లోపల ఇంత వేగంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏ ప్రభుత్వం అన్నా కానీ, అది ఇంకో ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇంత వేగంగా పతనమైనటువంటి ప్రజల్లో పతనమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మాటలు మాట్లాడుతుంటారు, ఏ చేతలు ఆయన